ఏమేంద్రా చచ్చిందా? ఫినిష్ చేసా మేడం. నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటుంది. బతుకునే అవకాశం లేదు కదా? ఛాన్సే లేదు మేడం. వెరీ గుడ్, వెళ్ళండి. అఖిలాండేశ్వరి ఆంటీకి వాళ్ళ పెద్ద కోడలు పార్వతి చచ్చిందన్న విషయం చెప్పండి. ఓకే మేడం. ఈ విషయాన్ని వెంటనే చాముండేశ్వరి ఆంటీకి చెప్పాలి. చెప్పు. ఆంటీ, నీలాంబరి గాని పార్వతి కథ ముగించేశానంటీ. పెద్ద ప్రాణానికి బోనస్ గా చిన్న ప్రాణం కూడా వెళ్ళిపోయి ఉంటుందంటీ. ఐసి చాముండేశ్వరికి అడ్డొచ్చి అన్యాయంగా కన్ను మూసిందన్నమాట. పోనీలే, షాపింగ్ చేసి కొత్త బట్టలు పార్వతి గుర్తుగా దేవాకిద్దాం. నువ్వు వచ్చేసేయ్. వస్తున్నానంటీ. అక్కడెవరికి డౌట్ రాలేదు కదా? లేదంటీ. రోడ్ యాక్సిడెంట్ లో మనం ప్రాణాలతో బయటపడినట్టు కథలుదాం. పార్వతికి శ్రీమంతానికి బదులు శ్రద్ధాంజలి ఘటించాలి. వచ్చేసేయ్. ఓకే ఆంటీ, వస్తున్నాను. పార్వతి చచ్చింది. ఐశ్వర్యా, ఐశ్వర్యా, ఓ చిన్న కోడలా. నేనిక్కడే ఉన్నానంటీ. సరే తెచ్చారా? కష్టపడి కొంగులు కట్టుకుని మరీ తీసుకొచ్చాను. తీసుకో. నా కోసం మీరెంత శ్రమ తీసుకున్నారా ఆంటీ? దాందే ఉంది ఐశ్వర్య. అఖిలక్కని శ్రీమంతం జరిపిస్తున్నప్పుడు ఉడత సాయంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా. కానీ మహి మాత్రం సంబంధం లేనట్టుగా ఉన్నాడు. చూడండి ఆంటీ. సీమంతం ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడమ్మా. నోరు మూసుకుని ఉండటాన్ని ఆలోచించడం అంటారా అంకుల్? శారీస్ ఆల్రెడీ ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు కదమ్మా. ఎన్ని చిన్న బాబు, నాకు కూడానా? అందరికీ తెప్పిస్తున్నాం పిన్ని. నువ్వు ఊరికి ఎగ్జైట్ అయిపోయి ఇబ్బంది పెట్టుకో. ముందైతే గోరింటాకు పెట్టుకోమంటావు, అంతే కదా? పార్వతిని పిలుచుకోద్దాం ఆంటీ. తను గోరింటాకు బాగా పెడుతుంది. నేను పిలుచుకొస్తానుండు. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇక్కడే ఉండు, వస్తాను. పార్వతి, పార్వతి కిచెన్ లో లేదే. ఎక్కడికెళ్ళింది? గార్డెన్ లో ఉన్నట్టుంది. పార్వతి, అక్కడ కిచెన్ లో లేదు, ఇక్కడ గార్డెన్ లో లేదు. ఎక్కడికెళ్ళినట్టు? పార్వతి, పార్వతి, ఎక్కడున్నా పార్వతి? ఎక్కడ కనిపించట్లేదు. పార్వతి, పార్వతి, బావుగారు, బావుగారు, చిన్నబాబు, చిన్న కోళ్ళ, ఈ ఇంటి పెద్ద కోడలు కనిపించట్లేదు బాబోయ్. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు మీరు? 2 చోట్ల వెతికి పార్వతి లేదని చెప్పేయడం, అందరినీ కంగారు పెట్టడం, ఇదేనా భవాని నీకు తెలిసింది? పొలికేకలు పెట్టినా పార్వతి నుంచి బదులు రాలేదు బావగారు. అయితే ఇంట్లో లేదనే. ఎక్కడికెళ్ళినట్టు? మామ్ ఖుషి ఇద్దరు బయటికి వెళ్లారు. వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బ్రో, నీకేమన్నా చెప్పిందా? రే,
లేదురా, పార్వతి బయటికి వెళ్ళాలంటే నాకు ఇన్ఫార్మ్ చేస్తుంది. ఒక నిమిషం. కాల్ కనెక్ట్ అవ్వటం లేదా? టెన్షన్ పడకపోయేది బాబు, గుడికి ఏమైనా వెళ్ళిందేమో. లేదు డాడ్, నీలా మరి ఏమైనా చేస్తే? అదే, దానికంత సీన్ లేదు. నేను రంగంలోకి దిగానంటే అబ్బా పిన్ని నువ్వు ఆగు. బ్రో ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే వదిన ఏ టైంలో బయటికి వెళ్ళిందో తెలిసిపోతుంది కదా. గుడ్ ఐడియా, మేక్ ఇట్ ఫాస్ట్ మహి. యా. పార్వతి, పార్వతి డిక్కీలో. ఇలా ఎందుకు చేసింది పెద్ద బాబు? తన అమాయకత్వంతో ఇలాంటి పనులు చేస్తుంది పిన్ని. అమ్మ వాళ్ళు వెళ్ళి 2 గంటలైంది. అప్పటిదాకా డిక్కీలోనే ఉందంటే. మహి ఒకసారి ఆంటీకి ఫోన్ చేయి. యా. మామ్ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది ఐష్. తనకొచ్చిన అనుమానాలను నిజం చేసుకోవాలని పిచ్చి ఆలోచనతో తన ప్రాణాల మీదకే తెచ్చుకునేలా ఉంది. ఇదంతా ఆ నీలంబరి ఆడే నాటకమని పార్వతికి అర్థం కావట్లేదు. ఖుషి నెంబర్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. జీపీఆర్ఎస్ తో ట్రాక్ చేయమహి. డాడ్ మామ్ వాళ్ళు తీసుకెళ్లిన కార్కి ఆప్షన్ లేదు. ఛా, ఎలా ఇప్పుడు? పార్వతి నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు. కడుపులో బిడ్డను పెట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. బ్రో అఖిలక్క వాళ్ళు తిరిగి వచ్చేదాకా విషయం ఏంటో తెలియదు కదా బావగారు. ఆంటీ, ఇక పార్వతి కథ ముగిసినట్టే. అనుమానం రాకుండా నేను బట్టలు కూడా తీసుకొచ్చాను. ఇక మీరు షాపింగ్ కి వెళ్ళొచ్చానని చెప్తే చాలు. మార్నింగ్ వంటగదిలో ప్రమాదం నుంచి బయటపడింది, కానీ మళ్ళీ ఇప్పుడు ప్రమాదాన్ని కొని తెచ్చుకునేలా ఉంది. సీమంతం జరిగే టైంలో ఇలా జరిగిందేంటి అంకుల్? వర్రీ అవ్వకమ్మా, పార్వతి క్షేమంగా ఇంటికొస్తుంది. డబ్బులు ఇస్తానండి. ఎంత? 500 మేడం. ఇదిగో 2000 తీసుకో, పండగ చేసుకో. థ్యాంక్ యూ మేడం. పదండి ఆంటీ. చాలా సంతోషంగా ఉన్నట్టున్నా. పార్వతి చచ్చిన రోజు నాకు పండగ రోజే కదా ఆంటీ. ఇక దాని పేరు ముందు మేగోటి అని ఉండదు, కీర్తిశేషులు అని ఉంటుంది. ఆ మాటకొస్తే బాగా కీర్తి సంపాదించింది ఘట్టమనేని కుటుంబం అండతో. హ, ఇప్పుడు దాని కడుపులో పిండం కూడా పోయిందంటే
ష్. ఎవరైనా వింటారు. పద. సరే. ఛ, ఎన్నిసార్లు కాల్ చేసినా మా మొబైల్ కనెక్ట్ అవట్లేదు డాడ్. అదిగో బావగారు, అక్క వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మా అఖిల, పార్వతి, పార్వతి, వదినా. పార్వ- బ్రో, మామ్ వాళ్ళు తీసుకెళ్లిన కారు కూడా లేదు. రే, పార్వతి రాలేదు, కారు రాలేదు. ఏమై ఉంటుంది మహి? పార్వతి, వాట్ ఇస్ దిస్? పైన పైన చూద్దాం బ్రో. ఏంటండి మీరు చెప్పేది? పార్వతి కార్ డిక్కీలో ఉండడం ఏంటండి? ఇప్పుడు ఏమైంది అఖిల? ఖుషి, ఆంటీ, అదే నాకు షాకింగ్ గా ఉందా ఆంటీ? అఖిల ఏమైంది? అమ్మా, పార్వతి రాలేదా? కారు కూడా లేదు. అవును అఖిల, పార్వతి ఏది? అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది సార్. ఏమైంది ఖుషి? ఏమైంది ఖుషి? అఖిలాంటి ప్రాణాలతో బయటపడిందన్న సంతోషం మిగలకుండా చేసావు కదా భగవంతుడా. ఏమంటున్నావు ఖుషి? అసలే కంగారుగా ఉంది. ఏడవకుండా చెప్పు, ఏం జరిగింది? ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. పార్వతి, మేము వెళ్ళిన కార్ డిక్కీలో ఉందని అంకుల్ చెప్పారు. కానీ కానీ మేము తీసుకెళ్ళిన కారుకి మేము తీసుకెళ్ళిన కారుకి యాక్సిడెంట్ అయ్యింది. అఖిల, ఆంటీ, ఆంటీ, అఖిల, ఆంటీ, ఆంటీ, అఖిల, ఆంటీ, ఆ దేవుడు ఆ దేవుడు అన్యాయం చేశాడండి. అఖిల. ఆ దేవుడు అన్యాయం చేశాడు. బావా, అవునండి, నా ప్రాణాలు తీసుకున్నా బాగుండేది. నా కోడలి, అఖిల, నా పెద్ద కోడలి, పార్వతి, నా పెద్ద కోడలి ప్రాణాలు. ఓ గాడ్. పార్వతి, షాపింగ్ చేసుకుని తిరిగి వస్తుండగా వెనుక నుంచి వేరే వెహికల్ వచ్చి మా కార్ని గుద్దేసింది సార్. కారు నుజ్జైపోయింది సార్. అయ్యో రామచంద్ర, ఎంత దారుణం జరిగిపోయిందయ్యా. కడుపుతో ఉన్న మనిషిని చంపేశావే. అయ్యో, సీమంతం జరిపించుకోకుండానే వెళ్ళిపోయిందా? బావా, బ్రో, పెద్దబాబు, బ్రో, పెద్దబాబు, బ్రో, బ్రో, అఖిల, పెద్దబాబు, నాన్న, పెద్దబాబు, 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 అమ్మ, నా పార్వతి. అఖిల, పెద్దబాబుకి ఏమైందండి? పెద్దబాబు, పార్వతి, పెద్దబాబు,
నీ సంతోషాన్ని దేవుడు దూరం చేసేసాడు, దూరం చేసేసాడు, దూరం చేసేసాడు. లేదమ్మా, నా పార్వతిని ఆ దేవుడు నా నుంచి దూరం చేయలేడు, దూరం చేయలేడు, దూరం చేయలేడు. నేను నా పార్వతి కలిసే బతుకుతాం, కలిసే చచ్చిపోతాం. అంత మాట అనుకో. ఆ దేవుడి ముందు ఓటేసుకున్నాం. నేను మాట తప్పను, నా పార్వతి కూడా మాట తప్పదు. కంట్రోల్ పెద్ద బాబు, పెద్ద బాబు కంట్రోల్ పెద్ద బాబు. లేదమ్మా, అఖిల నా పార్వతికేం కాదు, నా పార్వతికేం కాదమ్మా, ఏం కాదు నాన్న. నా పార్వతికేం కాదు, పార్వతికేం కాదు, పార్వతికేం కాదు. పార్వతికేం కాదు. పెద్ద బాబు కంట్రోల్ ఇవ్వాలి నాన్న. అఖిల వెళ్తాను, నా పార్వతికి యాక్సిడెంట్ అయిన చోటుకు వెళ్తాను, నేను వెళ్తాను. నేను వస్తాను. నేను వెళ్తాను. పార్వతి నేను చూడాలి. నా ఇష్టం. వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి. పార్వతి దగ్గరికి నేను వెళ్తాను. పార్వతి, వదినా, పార్వతి, డాడ్ వదిన వచ్చేసింది. పార్వతి, 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 నీకేం కాలేదు కదా? పార్వతి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నాకు తెలుసు పార్వతి, నువ్వు బతికే ఉంటావు నాకు తెలుసు. నిన్న నా నుండి ఎవరు వేరు చేయలేరని నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. అవును పెద్దబాబు గారు, నన్ను మీ నుండి కానీ ఈ ఇంటి నుండి కానీ ఎవరు దూరం చేయలేరు.